హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని 3 శుభవార్తలైతే వచ్చాయండి. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, అలాగే ఈబీసీ నేస్తం ఈ పథకాలలో మనకు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు, ఎంత మొత్తంలో లబ్ధి అనేది పొందబోతున్నారు, అలాగే ఈ యొక్క మహిళలందరికీ సంబంధించి 3 పథకాలని ఒకేసారి లాంచ్ చేయబోతున్నారా, లేక వాయిదా వేస్తారా, ఏ పథకాలు మనకు ద్వారా రేపు మహిళల ఖాతాలకు డబ్బులు జమ కాబోతున్నాయో పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. చాలామంది కామెంట్స్ రూపంలో అమ్మఒడి, అలాగే ఈబీసీ నేస్తం, చేయూత ఈ 3 పథకాలకు సంబంధించి ఎక్కువ మంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి. బ్రదర్, డబ్బులు అనేది మాకు రేపు రిలీజ్ చేసే డబ్బుల్లో ఏ పథకాలకు సంబంధించి మాకు డబ్బులు అనేది మా ఖాతాలోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనేసి చాలామంది అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా కన్క్లూజన్ అంటే మొత్తం మీకు క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. రేపు ఏ డబ్బులు విడుదల చేస్తున్నారు, ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించని గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. మనకు రేపు అనగా ఫిబ్రవరి 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల అందరి ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఏ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారంటే వైఎస్ఆర్ చేయూత అండి. మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి రేపు మనకు బహిరంగ సభ అనేది కుప్పంలో, చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే మనకు ఈ యొక్క బహిరంగ సభ అనేది నిర్వహించి అక్కడ మనకు నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి మహిళల ఖాతాలలోకి 18,750 రూపాయల చొప్పున అయితే విడుదలైతే చేస్తారండి. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు ఊహించిన శుభవార్త ఏంటంటే, ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ ఈ పథకం ద్వారా 75,000 రూపాయలనైతే మనకు 4 ఏళ్లలో ఇస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల మన మేనిఫెస్టోలో అయితే ప్రకటించారన్నమాట. ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా నేరుగా మనకు ఇప్పటి వరకు 3 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక తాజాగా 4వ విడత అయితే మనకు విడుదల చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు రేపు కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు అనేది విడుదల చేస్తారు కదా. చేసిన వెంటనే అందరి ఖాతాలోకి జమ అయితే కావు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల వారీగా మనకు వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు అయితే నిర్వహిస్తారు. ఈ యొక్క వారోత్సవాలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆయా జిల్లాలలో మండల కేంద్రాలుగా మనకు మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఏ రోజున ఏ మండలంలో అయితే మీటింగ్ జరుగుతుందో ఆ యొక్క మండలంలో పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఖాతాలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీటింగ్ కండక్ట్ చేసిన అనంతరం నేరుగా వాళ్ళ ఖాతాలకు డబ్బులు అయితే జమ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈసారి ఈకేవైసీ చేసుకుని ఉంటారో, అంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో పేర్లు వచ్చుండి ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే రేపు మనకు జమ అయితే అవుతాయండి. అయితే చాలామందికి డబ్బులు అయితే రావు. ఎవరెవరికి రావు అంటే మనకు వేతనంతో పెన్షన్ తీసుకునేవారు, ఒంటరి మహిళా పెన్షన్లు తీసుకునేటువంటి వారందరికీ ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే రావండి. వారందరినీ కూడా ఇనెలిజిబుల్ లిస్టులో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళని కేటగిరీ కింద వేసేసిందనమాట. ఇకపోతే మనకు ఎన్పిసిఐ లింకు అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ లేకుండా ఉంటుంది కదా. సో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ ఖాతాలలోకి ఆధార్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఖాతాలలోకి డబ్బులు అయితే క్రెడిట్ కావండి. మీకు ఇప్పుడు కూడా టైం మించిపోయింది లేదు. రేపు మీరు ఈకేవైసీ అయితే ఎన్పిసిఐ లింక్ అయితే మీరు వెళ్ళి చేయించుకోండి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకెళ్ళండి.
ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి. ఇంకొక విషయం, మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకొని ఉండాలి. సో ఇవి మనం కంప్లీట్ చేసుకుంటే చాలండి. డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే అందరి ఖాతాలోకి డబ్బులు క్రియేట్ అవుతాయి. ఇంకా చాలామంది ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు పడతాయా లేదా బ్రదర్ అని అడుగుతున్నారండి. సో అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు రీసెంట్లీ ఈకేవైసీ కూడా చేసుకున్నారు. సో ఈకేవైసీ తీసుకున్నారంటే కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈకేవైసీ లిస్ట్ కూడా ఇచ్చిందనమాట. అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన 13,000 రూపాయల్లో మనకు నేరుగా ఖాతాలలోకి అయితే త్వరలో జమ కాబోతున్నాయండి. సో ఎన్నికలకు మనకు ముందుగా రాబోతున్నాయి కాబట్టి ఎన్నికలకు కూడా రాకముందే గవర్నమెంట్కి ఏదైతే హైప్ని తీసుకొచ్చే స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అయితే వేయాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రణాళికలు అయితే రచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనకు అమ్మఒడి కూడా మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో రేపైతే రిలీజ్ చేయండి. రేపు మనకు చేయూత రిలీజ్ చేస్తారు. అలాగే దీంతో పాటుగా అమ్మఒడి మనకు వచ్చే నెల 10వ తేదీ లోపల అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనిపైన మనకు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు మనకు చాలామంది కామెంట్స్ రూపంలో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అడుగుతున్నారండి. ఈ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి కూడా రేపు డబ్బులు వేస్తారని అడుగుతున్నారు. ఎందుకంటే బేసిక్గా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 27వ తేదీన డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారండి. అయితే ఈ యొక్క 27వ తేదీన మనకు డబ్బులు విడుదల చేస్తారా లేకపోతే చేయూతలో కలిపి రిలీజ్ చేస్తారని చాలామంది డౌట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకు కుప్పంలో మీటింగ్ వచ్చేసి 26వ తేదీన, నెక్స్ట్ డే 27వ తేదీన ఈబీసీ నేస్తం రిలీజ్ చేస్తారా అంటే సో డౌటే. ఎందుకంటే ఇది మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈసారి మనకు దాదాపు 28 లక్షల మంది తల్లుల మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో ఇది భారీ బడ్జెట్ అనమాట. సో పెద్ద స్కీమ్ ఇది. సో ఈ యొక్క స్కీమ్తో పాటుగా అనదర్ స్కీమ్ని కనుక యాడ్ చేసుకుంటే సో మనకు బెనిఫిట్స్ అనేవి చాలా మనకు తగ్గుతాయన్నమాట గవర్నమెంట్ లెక్కలు చూసుకుంటే. అంటే ఎందుకంటే 2 పథకాలకు సంబంధించి కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రియేట్ చేసే విషయంలో కూడా చాలా ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే విడివిడిగానే అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే 26వ తేదీన చేయూత డబ్బులు రిలీజ్ చేసి 27వ తేదీన మరొక బహిరంగ సభకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా అంటే సో సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వస్తాయండి. సో సీఎం గారు ఒక దగ్గర మీటింగ్ అనేది కండక్ట్ చేయాలంటే చాలా రకాల సెక్యూరిటీ అయితే మనం చెక్ చేస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈబీసీ నేస్తం ఏదైతే ఉందో దాన్ని వాయిదా అయితే వేస్తారండి. ఈ వాయిదా వేసి మనకు దాదాపుగా వచ్చే నెల అంటే మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ మంత్లో మనకు 27, 28, 29 3 రోజులే ఉంది కాబట్టి 26వ తేదీన మనకు చేయూత డబ్బులు రిలీజ్ చేస్తారు. ఇక 2 రోజులే ఉంటుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు 2 రోజుల్లో డబ్బులు అయితే వేయడం కష్టం అనమాట. ఎందుకంటే వేరే దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్లేస్ అన్నింటిని కూడా సెక్యూరిటీ అంతా కూడా టైట్ చేసుకొని మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి డబ్బులు వేయాలంటే కొంచెం లేట్ అయితే అవుతుంది. కాబట్టి మనకు మార్చి మొదటి వారంలో అయితే మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకాన్ని వాయిదా వేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకు మొత్తం మీద రేపు అంటే మనకు ఫిబ్రవరి 26వ తేదీన మాత్రం వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు మాత్రమే అందరి ఖాతాలు క్రియేట్ అవుతాయండి. సో తర్వాత మనకు ఈబీసీ నేస్తం అయితే స్టార్ట్ చేస్తారు. తర్వాత మనకు వచ్చేసి ఈబీసీ నేస్తం అయిన తర్వాత మనకు అమ్మఒడి అమలు చేసే అవకాశం అయితే ఉంది. అయితే అమ్మఒడికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు, కానీ ఈకేవైసీ లిస్ట్ మాత్రం వచ్చింది. సో ఈకేవైసీ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ తీసుకుంటున్నారన్నమాట. సో మీరు ఇప్పటివరకు ఈకేవైసీ కనుక లిస్ట్లో మీ పేరు కనుక రాకపోతే మీకు మీ యొక్క వాలంటీర్ని అయితే సంప్రదించండి. వాళ్ళని సంప్రదిస్తే మీకు ఈ యొక్క ఈకేవైసీ కూడా చేసుకుంటారు. అంటే కొత్త వారికి వచ్చాయండి. సో ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ అమ్మఒడి కానీ తీసుకోమంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, కానీ కొత్తగా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఈకేవైసీ లిస్ట్ వచ్చున్నాయి. సో అలాగే మనకు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ యొక్క వైఎస్ఆర్ చేత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే లింక్ కూడా ఇస్తాను. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అర్హుల లిస్టు చెక్ చేసుకునే ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మఒడి పథకానికి సంబంధించి ఈకేవైసీ లిస్ట్ కూడా అయితే నేను మీకు ఇస్తాను. మీరు చెక్ చేసుకున్నప్పుడు అక్కడ అర్హుల లిస్టు దగ్గర మీ యొక్క పేరుతో పాటుగా రిమార్క్స్ దగ్గర ఏదైనా కానీ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. నేను దానికి మీకు సొల్యూషన్ అయితే చెప్తాను అన్నమాట. మీరు ఏం చేస్తే ఆ రిమార్క్స్ క్లియర్ అయ్యి మీరు ఎలిజిబుల్ అవుతారో కూడా నేను పక్కాగా మీకైతే రిప్లై ఇస్తాను. మీరు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే
మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.